ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ఈ పునరుద్ధాన దినాన నీ పిల్లలమైన మమ్మల్ని అందరినీ కృపతో జ్ఞాపకం చేసుకున్న అపారమైన నీ ప్రేమను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయనా. ఈ పునరుద్ధరణ దినాన నీ వాక్కును ఆత్మను పంపి మహిమ కలిగిన నీ రాకడ కొరకై మమ్మల్ని అందరినీ సిద్ధపరుస్తున్న నీ ప్రేమను బట్టి స్తోత్రాలు నాయనా. నీ వాక్యములో ఉన్న సత్యమును గ్రహించున్నట్లుగా నాయనా, ఈ లోక సంబంధమైన అపవాది మాటల యొక్క నిజాన్ని అసహించుకొని నీ చిత్తమే మా జీవితాల్లో జరుగునట్లుగా మా మంచి బోధకుడిగా, మాకు మార్గం చూపించేటువంటి తండ్రిగా, మాకు మంచి ఉపదేశకుడుగా మమ్మల్ని నడిపిస్తున్న తండ్రి, నీ పాదాలు పట్టుకొని నేను స్తుతిస్తున్నాను నాయన. ఈ పునరుద్ధరణ దినాన మీరు మా కొరకు మాట్లాడుతున్న ప్రతి మాట మమ్మల్ని అందరినీ జీవింప చేస్తూ పరిశుద్ధపరుస్తూ మహిమగల నీ రాకడ కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరుస్తూ ఉంది. నా దేవా, ఏ ఒక్కరిని విడిచిపెట్టొద్దయ్యా. నీ చిత్తములో ఉన్న ప్రతి బిడ్డను మీరు దర్శించండి. నీ వాక్కు చేత, ఆత్మ చేత మమ్మల్ని అందరినీ పవిత్రపరిచి పరిశుద్ధపరిచి నీ మహిమగల రాకడలో నిన్ను ఎదుర్కొనే ఆశీర్వాదాల చేత నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ పరిశుద్ధపరిచి సిద్ధపరుస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నాయనా, ఈ పరిచర్యల వల్ల కలిగిన మహిమ, ఘనత, ప్రభావములన్నీ మీరే పొందినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామంలో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రార్థన ఆలకించి అడిగినవన్నీ పొందుకునే భాగ్యమిచ్చి నడిపించిన యేసయ్యకు స్తోత్రము చేయదమో. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయదమో. స్తోత్రం 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 స్తోత్రం. ఆమెన్. మంచిది నాన్న. మనందరం కూడా పరిశుద్ధుడైన దేవుని సన్నిధిలో మనం ధ్యానం చేసుకుంటా ఉన్నాము వాక్యాన్ని. మనందరం కూడా 1 యోహాను పత్రిక ధ్యానాలు చేస్తా ఉన్నాము. ఒక్కొక్క వచనాన్ని ధ్యానం చేసుకుంటా ఉన్నాము. ఈరోజు ఈ 1 యోహాను పత్రికలో మనం 22వ అధ్యాయము 28, 29, 3వ అధ్యాయం 1 నుంచి 10వ వచనాల వరకు, అంటే మొత్తం 12 వచనాల్లో ఉన్న ఒక శ్రేష్టమైన అనుభవాన్ని మనం దేవుని సన్నిధిలో నేర్చుకుంటున్నాం. గత లాస్ట్ సండేలో మనందరం కూడా ఈ 12 వచనాల్లో ఏ విషయాలు ఉన్నాయో మనం చూసాం. ప్రాముఖ్యమైన రెండే విషయాలు. ఒకటి, మనం పరిశుద్ధ జీవితం చేయాలి. రెండవది, పాపం చేయకూడదు. ఈ 2 సంగతులు ఎందుకు అనంటే, ప్రభు యొక్క రాకడలో మనం ఆయన్ని ఎదుర్కోవడం కొరకు ఈ 2 గుణ లక్షణాలు మన జీవితంలో ఉండాలి. ప్రభు యొక్క రాకడలో మనం ప్రభుని ఎదుర్కోవడానికి మొట్టమొదటిగా పరిశుద్ధ జీవితం మనలో ఉండాలి. రాకడ గురించినటువంటి ఆలోచన ఎవరిలో అయితే ఉంటుందో వాళ్ళు మాత్రమే పరిశుద్ధ జీవితం చేయగలరు. ఎందుకంటే రాకడ ఎప్పుడు ఉంటుందో, ఏ క్షణంలో జరుగుతుందో తెలియదు. అందుచేత రాకడ విషయాలలో సిద్ధపడగలిగిన సంఘము ప్రభు దృష్టికి చాలా విలువైంది. ఈ రోజుల్లో ప్రభు దృష్టికి విలువైన సంగతులను గురించి ఆలోచించే వాళ్ళు ఎవరు లేరు. చాలా మందికి రాకడని ఎలా ఎదుర్కోవాలో కూడా తెలియదు. అందుకనే ఈ 12 వచనాల్లో మనం చూస్తున్నటువంటి శ్రేష్టమైన అనుభవం ఏంటంటే, ఆ రాకడను ఎదుర్కోవడానికి మన ప్రవర్తనలోను, మన జీవితంలోను, భక్తిలోను పరిశుద్ధత అనేది చాలా ప్రాముఖ్యమైనది. లేక
పాపము లేని జీవితం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఇందులో ప్రాముఖ్యమైనది ఏంటంటే దేవుని వాక్యానికి భిన్నమైన ఆలోచన లేకుండా ఉండటం అనేది శ్రేష్టమైనది. ఎందుకంటే ఒక మనిషిలో పాపం పుట్టడానికి గల కారణం ఆజ్ఞ అతిక్రమమే. అంటే మన జీవితంలో దేవుని యొక్క వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా ఆలోచిస్తూ ఒక శ్రేష్టమైన నిర్ణయాన్ని కలిగిన వారిగా ఉండాలి. ఈ రోజుల్లో చాలామంది మనస్సాక్షి దెబ్బతినిపోయి మనస్సాక్షి నేటి దినాల్లో ఎవరి హృదయంలోనూ పని చేయటం లేదని నాకు అనుభవపూర్వకంగా అర్థమవుతుంది. ఎందుకని అనంటే గత లాస్ట్ సెక్షన్లో మనం చూసాం, పరిశుద్ధులందరూ కూడా అపోస్తుల దగ్గర నుంచి కొత్త నిబంధన పరిశుద్ధులంతా కూడా ఎవరిని పరిశోధించినా పరీక్షించినా వాళ్ళందరూ రాకడను దృష్టిలో పెట్టుకొని రాకడ యొక్క ప్రత్యక్షతను కలిగి ఉండి వాళ్ళు పరిశుద్ధమైన జీవితాన్ని చేసినట్లుగా మనం చూడగలుగుతున్నాం. వాళ్ళు దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆయన రాకడ గురించిన సంగతుల్లో మనం ఎలాగుండాలి అని పేతురు, యోహాను, పరిశుద్ధులు, ప్రవక్తలు, అపోస్తులు అందరికీ ఈ మాటలు చెప్పి రాపించేటప్పుడు వాళ్ళందరూ కూడా విశ్వసించి రాకడ కొరకు చక్కగా వాళ్ళు సిద్ధపడుతూ ఈ పత్రికలన్నీ కూడా రాయటం జరిగింది. ఒకవేళ వాళ్ళను దేవుడు గనక సిద్ధపరచకపోతే వాళ్ళు రాసింది వ్యర్థమే. దేవుడు మొదట 12 మంది శిష్యులను ఆయన రాకడ యొక్క సర్వసంపూర్ణత అంతా వాళ్ళకి నేర్పి సిద్ధపరిచిన తర్వాత వాళ్ళు అంగీకరించినటువంటి సత్యాన్ని మన ముందు తరాలకి రాయడం జరిగింది. ఇప్పుడు వాళ్ళందరూ చూడండి, యేసు ప్రభు దగ్గర నుంచి 12 మంది శిష్యులందరినీ చూస్తే వాళ్ళంతా కూడా రాకడికి వాళ్ళు ఎలా సిద్ధపడ్డారో ఆ సంగతులన్నీ కూడా ఆత్మ చెప్తున్నప్పుడు రాశారు. అంటే దాని అర్థం ఏంటి? ఆత్మ చెబుతున్న సత్యాన్ని వాళ్ళు ఆల్రెడీ అంగీకరించి సిద్ధపడిన వారై చెప్పారు. ఇప్పుడు నేనున్నాను, దైవజనుడిగా మీకు వాక్యం చెప్తున్నప్పుడు నేను రాకడ గురించి సిద్ధపాటు కలిగినటువంటి వ్యక్తిగా నేను మీకు బోధించాలి. ఒకవేళ నేను రాకడ గురించినటువంటి సంగతులు ఎరగకుండా అక్షరానుసారంగా నేను చదివి మీకు బోధించడం వల్ల నాకు రాకడ యొక్క ప్రత్యక్షతను గురించి నాకు తెలీదు, మీకు తెలీదు. రాకడ ప్రత్యక్షత కొరకు నేను ఎలా సిద్ధపడాలో కూడా నాకు తెలీదు, మీకు తెలీదు. చూడండి, దైవజనుల్లో లేనిది మీకేం కొత్తగా వింతగా ఏమి రాదు. మీకు దైవజనుడు, వాక్యం చెప్పే దైవజనుడు ఎలాంటి సంపూర్ణతకి సిద్ధపడుతున్నాడో ఎగ్జాక్ట్లీ సంఘం కూడా అదే సంపూర్ణతకి సిద్ధపడతా ఉంటుంది. మరలా చెప్తున్నాను, జ్ఞానంగా అర్థం చేసుకోండి. దైవజనుని దాటి మీలోనికి ఏ స్వభావం కూడా రాదు. కారణం ఏంటి? దైవజనుడు దేనిని విశ్వసించి బోధిస్తాడో అది మాత్రమే మీ జీవితంలో జరుగుతుంది. దేనిని విశ్వసించకుండా నిర్లక్ష్యంగా బ్రతుకుతూ ఈ లోక సంబంధమైన వాటితో పొత్తు కలిగి ఉండి ప్రయాణం చేస్తాడో సేమ్ సంఘం కూడా అదే స్థితిలోనే ఉంటది. నేను చెప్తున్నాను, తండ్రిగా, దైవజనుడిగా ఈ అంత్య దినాల్లో మీ మనస్సాక్షి దేవుని ఎదుట ప్రభు రాకడ గురించినటువంటి విషయాల్లో దోషారోపణ చెయ్యకుండా జాగ్రత్తగా చూసుకోండి. ఒక రోజున మనందరం కూడా మరణిస్తాం. మరణించినప్పుడు మనందరం ఎక్కడికి వెళతాం అనేది చాలా ప్రాముఖ్యమైనది. 2 ప్లేసులు ఉన్నాయి. నిత్యానిత్యము ఉండేటువంటి పరలోకం, నిత్యానిత్యము ఉండేటువంటిది నరకం. ఈ 2 ప్లేసులు నిత్యానిత్యము ఉండేటువంటి ప్లేసులు.
ఈ రెండిట్లో ఎక్కడికో ఒక చోటకి నువ్వు కొనిపోబడతావు. ఇందులో రాకడ ప్రత్యక్షతను గూర్చినటువంటి ఆలోచన నీ మనస్సును ఏలుబడి చేయకపోతే పరిశుద్ధ జీవితం చేయలేవు. ప్రభు రాకడ ఏ గడియలో ఉంటుందో తెలీదు, మన పోకడ ఏ గడియలో ఉంటుందో తెలీదు. చూడండి, ఇప్పుడు మన దగ్గర పని చేయవలసింది ఏంటంటే మనస్సాక్షి అనేది చాలా జాగ్రత్తగా పనిచేయాలి. ఇదే యోహాను పత్రికలో యోహాను విషయాన్ని చాలా చక్కగా రాస్తాడు. మీరు చూడండి, ఆ మాట నేను చదివిస్తాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 19, 20, 21 చదువునేనే. ఇందువలన, ఇప్పుడు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇదే మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 19, 20, 21 చదివిస్తాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదుము. మనమందరము కూడా సత్య సంబంధులమని ఎరుగుదుము. దేవుడు మన హృదయము కంటే అధికుడై, దేవుడు మన హృదయముల కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు గనుక. ఇప్పుడు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మన హృదయాల కంటే దేవుడు చాలా అధికుడు. మనం ఏం ఆలోచించి ఏ నిర్ణయం మీద క్రైస్తవ జీవితాన్ని చేస్తున్నామో అన్నిటినీ కూడా దేవుడు ఎరిగి ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. మనం రాకడ కొరకు పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకొని పవిత్రమైన ప్రవర్తన కలిగిన వారమై మనం ప్రభుని ఎదుర్కోవడానికి సిద్ధపడుతున్నామో లేదో మన హృదయాంతరంగాలన్నిటిని కూడా దేవుడు ఎరిగి ఉన్నాడు. ఈ మాటలు యవనస్తులకి పెద్దగా పట్టింపు ఉండదు, కానీ కొంచెం వయసు పెరుగుతున్న వారికి కొంచెం జాగ్రత్త పడే అవకాశాలు ఉంటాయి ఈ మాటలను బట్టి. చూడండి, చదువునానా, కంటిన్యూ చేయనానా. మన హృదయము ఏ ఏ విషయములలో, ఇప్పుడు చూడండి, మన హృదయము ఏ ఏ విషయాలలో మన యందు దోషారోపణ చేయును, ఆయా విషయాలలో ఆయన ఎదుట హృదయములను సమ్మతిపరచుకొందుము. దేవుని ఎదుట మన హృదయాల్ని సమ్మతిపరచుకుంటాం కొందుము. ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యము గలవారమగుదుము. గమనించారా? దేవుని ఎదుట అంటే అర్థం ఏంటి? ప్రభు యొక్క రాకడలో ఆయనతో నిలిచి ఉన్నప్పుడు ఏం కలుగుతుంది? ధైర్యం కలుగుతుంది. అంటే ఇప్పుడు ఒకవేళ నీ మనస్సాక్షి గనుక నీ మీద నేరారోపణ చేస్తే మనం ఖచ్చితంగా ప్రభు యొక్క రాకడ కొరకు సిద్ధపడలేం. వాక్యమును ఒక పక్కన పెట్టుకొని వాక్యానుసారమైన జీవితంతో మన మనస్సాక్షి సమాధాన పడాలి దేవుని ఎదుట. అంటే చూడండి, సమాధానం కలిగిన మనసు ఎంత అవసరమో చూడండి. ప్రతిరోజు ప్రతి క్షణం చూడండి, యవనస్తులకి ఏమని ధీమా ఉంటుందంటే, నాకు చాలా లైఫ్ ఉంది, నేను మంచి జీవితం చేయగలను, నాకేం ప్రాబ్లం లేదు, నాకు ఇంకా చాలా టైం ఉంది అని అనిపిస్తూ ఉంటుంది. కొంచెం 40 ఏళ్ళు అట్లా దాటిన దగ్గర నుంచి కొంచెం జాగ్రత్త పడతాం. అలాంటి వాళ్ళు ఈ మాటలు జాగ్రత్తగా వెంటనే కనెక్ట్ అవుతుంది అన్నమాట. యవనస్తులకి ఎందుకు కనెక్ట్ అవుదో వాళ్ళకు ధీమా ఉంటుంది, ఏం పర్వాలేదులే అని. నాకు చాలా వయసు ఉంది, నేను నిదానంగా మారుతాను అని అనుకుంటా ఉంటారు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, మన పోకడ ప్రభు రాకడ ఏ గడియలో ఉంటుందో తెలియదు. ఇప్పుడు నడుస్తూ ఉండగా సడన్ గా చనిపోవచ్చు, అది మనకు తెలియదు. ఈరోజు పొద్దున్నే నేను ఒక వాల్ పోస్ట్ను చూశాను. నేను ఒక దైవజనుడు ప్రభునందు నిద్రించినట్లుగా చూశాను. ఆయన గుంటూరులో సేవ చేస్తూ ఉంటాడు. అయితే ఆయనకి ఇద్దరు కుమారులు కూడా మొన్న కరోనాలో చనిపోయారంట, ఇద్దరు కూడా. మరి అమ్మ ఉన్నారో లేదో నాకు అందులో మెసేజ్లో చెప్పలేదు, కానీ
మంచి దైవజనుడు, ఈయన కూడా ప్రభునందు నిద్రించాడు అని ఈరోజు మార్నింగ్ మెసేజ్ వచ్చింది. నేనేమంటానంటే రాకడలో మనం ఏమవుతామో అనే విషయాలన్నీ కూడా బైబిల్లో ఇప్పుడు ఈ వాక్యాల్లో ఉన్నాయి. మన భవిష్యత్ అంతా రాకడలో ఏం జరుగుతుందో, తర్వాత ఏం పొందబోతున్నామో, దేవుని యందు విశ్వాసం ఉంచిన తర్వాత మన భవిష్యత్తు ఎలా ఉంటుందో, రాకడ కొరకు మనం ఎలా సిద్ధపడతామో, రాకడ తర్వాత ఎలాంటి కార్యాలు జరుగుతాయో అన్ని బైబిల్లో ఉన్నాయండి. ఇప్పుడు ఈరోజు మనం నేర్చుకునేటువంటి విషయాల్లో మనకి 28 నుంచి 3వ అధ్యాయం 3వ వచనం వరకు 7 సంగతులు ఉన్నాయండి. 7 విషయాలు ఉన్నాయి. మనం ప్రభువుని ఎదుర్కోవడానికి మనం ధైర్యము గలవారమై ఉండునట్లుగా, మన మనస్సాక్షి మన మీద నేరారోపణ చేయకుండా ఉండునట్లుగా 7 కార్యాలు ఉన్నాయి. అంటే 4వ వచనం నుంచి కొంచెం సెక్షన్ మారిపోద్ది, కొంచెం అంటే ఇంకొంచెం లోతుగా ఉంటుంది ఆ విషయాలన్నీ కూడా. 3వ వచనం వరకు అంటే 2వ అధ్యాయం 28, 29, అలాగే 3వ అధ్యాయం 1, 2, 3 వచనాల వరకు అంటే 5 వచనాల్లో ప్రభు రాకడలో ఎదుర్కోవడానికి 7 శ్రేష్టమైన విషయాలు ఉన్నాయి. ఈ విషయాలు మనం గనక కలిగి ఉండి కాపాడుకోగలిగితే నిశ్చయముగా మనం ప్రభువుని ధైర్యంగా ఎదుర్కోగలుగుతాము అనేటువంటి సంగతిని మనందరం కూడా గుర్తుపట్టాలి. ఇది ఎంత భాగ్యమో. నేను ధ్యానం చేస్తున్నప్పుడు ఇది దేవుడు నాకు అనుగ్రహించిన ఒక గొప్ప భాగ్యంగా భావిస్తున్నాను. నేను దేవుని ఆత్మ ఒక పక్క నన్ను సిద్ధపరుస్తుంది, ఒక పక్క నాతో పాటు ఉన్న బిడ్డలను కూడా సిద్ధపరుస్తున్నట్లుగా నేను గమనించాను. నేను ఈ విషయాలు ప్రకటిస్తున్నందుకు నేను చాలా 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 సంతోషపడుతున్నాను కూడా ఈ విషయాలు ప్రకటన చేస్తున్నప్పుడు. ఎందుకంటే యోహాను ప్రతి మాట వెనక రాస్తున్న ఆ పదాలు నాకు అనిపిస్తుంది, మీరు దేవుని పిల్లలై ఉన్నారు అనే మాట మాట్లాడుతున్నప్పుడల్లా 1000 ట్యూబ్లైట్లు కాంతి వచ్చి యోహాను తాకుతుందేమో అని అనిపించింది. ఎందుకంటే ఆ పదాల నుంచి బయటికి రావటల్లా యోహాను ఆత్మ మన గురించినటువంటి దేవుని సంకల్పాన్ని అతి శ్రేష్టంగా రాకడలో ఆయన్ని ఎదుర్కోవడానికి మనం ఎలాంటి ధైర్యం కలవారమై ఆయన ఎదుట నిలబడాలో చెప్తుందండి. ఈరోజు ఆ 7 విషయాలు నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. చూడండి నాన్న, ఆ మాటలో మనం 28వ వచనంలో గనక జ్ఞాపకం చేసుకుంటే ఒక చక్కటి మాటను మనం చూడొచ్చు. ఆ మాట ఒకసారి చదువునానా. కాబట్టి చిన్నపిల్లలారా ఆయన ప్రత్యక్షమగునప్పుడు, కొంచెం మైక్ దగ్గర పెట్టుకున్నాను. ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడ యందు మనము ఆయన ఎదుట సిగ్గుపడకుండా ధైర్యము కలిగి ఉండునట్లు, చూడండి, ధైర్యము కలిగి ఉండునట్లు ఆయన యందు నిలిచి ఉండుడి. ఇక్కడ చూడండి, మీకు ధైర్యం కావాలంటే మీరేం చేయాలంటే ఆయన యందు నిలిచి ఉండాలి. ఆల్రెడీ మనం 28వ వచనం అంతా కూడా ధ్యానం చేశాం. ఆయన యందు నిలిచి ఉండాలంటే ఏం చేయాలో మనం ఉదాహరణకి యోహాను సువార్తలో 15వ అధ్యాయం ఆ 7 వచనాలన్నీ కూడా చూసుకుంటూ వచ్చాం. గత కాలంలో ఈ విషయాలన్నీ కూడా మనం చూసాం. ఇప్పుడు రాకడ కొరకు నీకు ధైర్యాన్ని పుట్టించేది ఏంటి అంటే ఆయనతో నిలిచి ఉండడం. ఇది నువ్వు చనిపోయే వరకు లేకపోతే ప్రభు రాకడ వరకు ఈ విషయాన్ని నువ్వు ఖచ్చితంగా కలిగి ఉండాలి. ఏ విషయాన్ని? ఆయనతో కూడా నేను నిలిచి ఉన్నాను. ఈ ఆలోచన నీకు గొప్ప ధైర్యాన్ని పుట్టిస్తుంది. అందుకే నేను చెప్పింది, మీ మనస్సాక్షి మీ మీద నేరారోపణ మోపకుండా జీవము గల దేవునితో సమాధాన పడుతూ ఉండాలి. మరలా చెప్తున్నాను, జ్ఞానంగా ఉండండి.
ముఖ్యంగా యవనస్తులు కానివ్వండి, లేకపోతే మిగతా పిల్లలు ఎవరైనా సరే, మీ మనస్సాక్షి గనక నేరారోపణ చేస్తూ ఉంటే ప్రభు యొక్క రాకడలో నువ్వు సిద్ధపడలేవు. నేను చెప్తున్నాను, రాకడకి సిద్ధపడకుండా చనిపోతే మీ దేహాలు పునరుద్ధానంలో ఎత్తబడవో. మీరు చులకనగా ఎంచుకునే దినాలు కాదు ఇవి. రాకడ గుర్తులన్నీ కూడా పరిశుద్ధ లేఖనాల్లో చెప్పబడతా ఉన్నాయి. మీరు ఖచ్చితంగా గుర్తు పెట్టుకోకపోతే నష్టపోతాం మనం. ఇప్పుడు మనకు ధైర్యం ఏంటి? మన మనస్సాక్షి మన మీద నేరారోపణను మోపకుండా మనకు ధైర్యాన్ని పుట్టించేది ఏంటో తెలిసిన, మనము ఆయన యందు నిలిచి ఉన్నామో అనే సంగతి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఎలాగా? విశ్వాసము ద్వారా ఆయన మనలో నివాసం ఉంటున్నాడని మీరు ఎరగరా? 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో రాయబడింది. 2 కొరింథీ 13:5లో రాయబడింది. ఆయన నిలుచున్నట్టు మనం విమర్శించుకుంటూ ఉండాలి. ఆయన మనతో ఉన్నప్పుడు ఆత్మ యొక్క నడిపింపు మనం కలిగిన వారిగా ఉంటాం. గుర్తుపెట్టుకోండి. అంటే ఆత్మ నడిపింపులో శరీరం యొక్క ప్రేరేపణలు పని చెయ్యవో. శరీరాన్ని చంపేది ఆత్మ. గుర్తుపెట్టి, అంటే ఆయనలో నిలిచున్నప్పుడు మన జీవితంలో శరీరం పనిచేయదు. ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఆ పాయింట్లు అన్నిటిలో 7 పాయింట్లో మనం ఇప్పుడు నేర్చుకునేటువంటి విషయాలు ఉన్నాయి. అందులో ఒకటి ఆయనతో నిలిచి ఉండాలి, నెంబర్ 1. నెంబర్ 2, ఇది ఆల్రెడీ మనం గత కాలంలో ధ్యానం చేసాం, అందుకనే నేను మరలా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. చదువున్నాను 29వ వచనం కూడా చదువున్నానా? ఆయన నీతిమంతుడని. ఇప్పుడు చూడండి, రెండవది, ఆయన నీతిమంతుడని మీరందరూ ఎరిగి ఉన్న ఎడల నీతిని జరిగించేటువంటి ప్రతి వాడును ఆయన మూలముగా పుట్టి ఉన్నాడని ఎరుగుదురు. ఆయన మూలంగా పుట్టి ఉన్నారని మీరు చూడండి. రెండవది ఏంటంటే నీతిని జరిగిస్తూ ఉండాలి. ఒకటి, ఆయన యందు నిలిచి ఉండాలి. నువ్వు చాలా ప్రభు రాకడికి చాలా ధైర్యంగా నిలబడతావు. రెండవది, ఆయన నీతిని కలిగి ఉండాలి. మనం ఈ విషయాల్లో మన హృదయాన్ని గనక సిద్ధపరచుకోకపోతే, అంటే నీ అంతరంగాన్ని ఇలా టచ్ చేస్తే వెంటనే నీకేం కనపడాలంటే నువ్వు ఎప్పుడూ ఆయనతో నిలుచున్నావన్న సంగతి నీకు ప్రత్యక్షం అవ్వాలి. రెండవది, ఆయన నీతిని కలిగిన వాడిగా నువ్వు బ్రతుకుతున్నావన్న సంగతి నీకు ఖచ్చితంగా ప్రత్యక్షపరచబడాలి. ఎలాగా అంటే ఆయన చెప్తున్నాడు, మనము ఆయన మూలముగా పుట్టినప్పుడు నీతిని జరిగించగలుగుతాం. అంటే నువ్వు శారీరకంగా తల్లిదండ్రులను బట్టి పుట్టడం కాకుండా దేవుని మూలంగా జన్మించిన అనుభవం నిన్ను ఆయన నీతిని కలిగి జీవించేటట్టు చేస్తుంది. ఇది కూడా గత కాలంలో మనం ఆల్రెడీ ధ్యానం చేసుకున్నాం. ఈ విషయాలన్నీ కూడా గత కాలంలో మనం నేర్చుకున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు 2 విషయాలు మనం ఇక్కడ నేర్చుకున్నాం. 28లో ఒకటి, 29లో ఒకటి. 3వ అంశం నేను జ్ఞాపకం చేస్తున్నాను. చదవండి. 3వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుకుందాం. మనము దేవుని పిల్లలమని పిలువబడునట్లు. చూడండి, ఈ 3వ అధ్యాయంలో 2 విషయాలు, ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ లార్డ్. 2 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఉన్నాయి ఈ 3వ వచనం. మీరు చదువుతున్నప్పుడు జాగ్రత్తగా గ్రహించండి. చదువునానా? మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు. మనము దేవుని పిల్లలమని పిలువబడుతున్నప్పుడు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించనో చూడుడి. ఇప్పుడు చూడండి, అంటే మనకేం తెలియాలి? దేవుని ప్రేమ అంటే తండ్రి మనల్ని ఎలా ప్రేమించాడో ఖచ్చితంగా మనకు తెలియాలి. దేవుడు మనల్ని ప్రేమించిన ప్రేమలో ఏం కనపడుతుంది అంటే, మన పాపాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకోడు. ఆయన పవిత్రపరిచి, పరిశుద్ధపరిచి, తన నీతిని మనకిచ్చి, ఆయన గుణలక్షణాలు మనకిచ్చి, మనము దేవుని పిల్లలుగా బ్రతికేటట్టు చేస్తాడు. శరీరంలో బ్రతికుండగా, చనిపోయిన తర్వాత కూడా. జాగ్రత్తగా అర్థం చేసుకో. అందుకనే ఆయన చూపించిన ప్రేమలో మనలను పరిశుద్ధులుగా చేస్తుంది.
ఎంత ఘోర పాపినైనా పవిత్రపరిచి పరిశుద్ధులుగా చేస్తుంది. బిడ్డలారా, ఈ కార్యాలు ఎవరు చేయగలుగుతారు? నిన్ను కన్న తల్లిదండ్రులు ఎవరైనా చేయగలరా? ఈ రోజున ఒక దైవజనుడు మాటన్నా, ఒక దైవజనుడు మాటకు విలువన్నా ఎవ్వరికి పట్టింపు లేదండి. ఒక నీతిమంతుడు నీ కొరకు తన జీవితాన్ని త్యాగం చేసి నష్టపరుచుకొని వచ్చి 30 సంవత్సరాలు నీకంటే ముందుగా నలగొట్టబడి వచ్చి నీకు ఉపదేశం చేస్తుంటే ఎంత తేలిగ్గా తీసుకుంటున్నారంటే, అంత తేలిగ్గా తీసుకొని ఈరోజు నడిపించబడుతున్నారు. బిడ్డలారా, జాగ్రత్త. ఈ అంత్య దినాల్లో నీతిమంతులకు విరోధంగా ఒకళ్ళకి ఇద్దరు, ఇద్దరికి ముగ్గురు వేరైపోతారు. ఒక్కింటిలోనే ఇద్దరు సత్యాన్ని వెంబడిస్తారు, ఒక్కింటిలోనే ముగ్గురు విరోధంగా లెగుస్తారట. నీతిమంతులను చంపి మేము దేవునికి సేవ చేస్తున్నామనే కాలాలు వచ్చినాయని వాక్యం చెప్తుంది. యోహాను సువార్త 16వ అధ్యాయం 1వ వచనం నాన్న చదవండి ఆ మాట. మీరు అభ్యంతర పడకుండవలెనని ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. ఈ మాటలు నేను మీతో చెప్తున్నాను. వారు మిమ్మును సమాజ మందిరములో నుండి వెలివేయుదురు. మిమ్మును చంపు ప్రతివాడు. చూడండి, నీకు సత్యవాక్యాన్ని చెప్పి బోధించే సేవకులను చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నానని అనుకుని. చూడండి, గమనించారా మీరు ఎప్పుడన్నా? ఎదటోడిని పాపిగా చూపించి నేను పరిశుద్ధుడని చెప్పుకునే దినాలు ఇవి. సత్యవాక్యాన్ని బోధించే నీతిమంతులను చంపి మేము దేవునికి సేవ చేస్తున్నాం అనుకునే కాలాలు ఇవి. వీడికి వాక్యం అర్థం కాకపోయినా వీడి శరీర ఉద్రేకాలతో దేవుని వెంబడిస్తున్నానని గొప్పలు చెప్పుకుంటాడు. పాటలు పాడి పరలోకం వెళ్ళిపోదాం అనుకునే వాళ్ళు ఒకళ్ళు, కానుకలు ఇచ్చి పరలోకం వెళ్ళిపోదాం అనుకునే వాళ్ళు ఒకళ్ళు, రకరకాల వాయిద్యాలు వాయించి దేవుని రాజ్యానికి వెళ్ళిపోతాం అనుకునే వాళ్ళు ఒకళ్ళు. వీడికి ఏం అర్థం కాదంటే దేవుని సత్యవాక్యం వీడికి అర్థం కాదు. వీడికి పండగలు చేయటం, ఆచారాలు చేయటం, మనుషులు కల్పించిన పద్ధతులు చేయటం తప్ప వీడికి సత్యవాక్యం యొక్క గ్రహింపు ఉండదు. వీళ్ళంతా ఏం చేస్తారంటే అంత్య దినాల్లో యేసు ప్రభుని గనక క్రైస్తవులే, దేవుని పిల్లలే, యూదులే, ఇశ్రాయేలీలే సిలువే చంపినట్టుగా ఈరోజు నీతిమంతులైన సేవకులను చంపుకు తినేస్తారు. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నీతిమంతులైన సేవకులకు దిక్కెవడు ఉండడండి. దేవుడిని దిక్కుగా చేసుకొని బతుకుతారు. అతని తరపున ఎవరు మాట్లాడేవాడు కూడా ఎవడు ఉండడం. సొంత ఇంట్లో వాళ్ళే శత్రువులై కూర్చుంటారు. ఎవరికి ఏం జరుగుతుందో అర్థం కాదు. యేసు ప్రభుని చివరికి 12 మంది శిష్యులు కూడా విడిచిపెట్టి వెళ్ళిపోయారండి. ఒక్కళ్ళు కూడా తోడలేరు. అందుకనే చూడండి, దేవుని వాక్యం ఏం చెప్తుందంటే 2 విషయాలు చెప్తుంది. బాబు, నీకు అర్థం, నువ్వు రాకడలో దేవుని ఎదుర్కోవాలంటే నీ హృదయం నిండా దేవుని ప్రేమ, అంటే తండ్రి నిన్ను ఎలా ప్రేమించాడో అది ఎప్పటికీ నీకు గుర్తుండాలి. ఈరోజు ఏం చేస్తున్నారు? నీతిని, సత్యాన్ని బోధించే నీతిమంతులను చంపి మేము సేవ చేస్తున్నామని అనుకునే రకం. ఈ మాట చెప్పింది ఎవరు తెలిసిన? యేసు ప్రభు తన నోటితో చెప్పాడండి. గమనించారండి? తన నోటితో దేవుని మాట నమ్మేవాడు ఎవడు లేడు. జాగ్రత్త. నువ్వు ఎన్ని ఆరాధనలు చేసి, ఎన్ని మ్యూజిక్లు చేసి, ఎన్ని గంటలు పాడి, ఎంత హడావుడ్లు చేసినా కొడుకా, దేవుని బిడ్డలారా జాగ్రత్త. నీకు వాక్యం యొక్క గ్రహింపు, ఇప్పుడు వాక్యం ఏం గ్రహింపిస్తుంది? నాయనా, నువ్వెప్పుడు చూసినా ఆయనలో నిల్చుండాలి, నువ్వెప్పుడు చూసినా ఆయన నీతిని జరిగించాలి, నువ్వెప్పుడు చూసినా తండ్రి నీ మీద చూపించిన ప్రేమను ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఈ 7 లక్షణాలు, అంటే ఇప్పుడు 3వది చెప్తున్నాను, 7 లక్షణాలు నువ్వు గనక గుర్తుపెట్టుకొని జాగ్రత్త పడగలిగితే
ప్రభు రాకడలో ధైర్యంగా సిగ్గుపడనక్కర్లేని వాడిగా ప్రభుని ధైర్యంగా ఎదుర్కొనే ఒక శ్రేష్టమైన భాగ్యం దొరికింది. నీకు ఆస్తి లేకపోయినా పర్వాలా, నీకు ఆరోగ్యం లేకపోయినా పర్వాలా, నిన్ను ఎవరో మంచోడని పొగినా పొగడపోయినా పర్వాలేదు, గుర్తుపెట్టుకోండి. నీకు ఉద్యోగం ఉన్నా లేకపోయినా, నీకు తినటానికి తిండి ఉన్నా లేకపోయినా, నీ బ్రతుకులో, మనందరి బ్రతుకులో ఏముండాలో తెలిసిన, రాకడలో ఎదుర్కోవడానికి ఈ గుణ లక్షణాలు ఖచ్చితంగా మనలో ఉండి తీరాలి. ఇవి సంపాదించుకోవడానికైనా నువ్వు వచ్చేది మందిరానికి. నీ ఎచ్చులు తగ్గు, నీ కోరికలు తగ్గు, నీ ఇష్టం తగ్గు, నీ ఆలోచనలు మారో. బహిరంగంగానే ఎంత వెరితనంగా కనపడుతుందో, నువ్వు మందిరానికి వెళ్తే ఎంత టిక్ టాక్ గా తయారవుతావో. నీకు సిగ్గు శరం సీవు నెత్తురు కూడా ఉండదు. బరి తెగించి ఉన్నారు. నీకు వాక్యం బోధించేవాళ్ళు అంతే, నువ్వు అంతే. భయం లేదండి. ఏంటి నీకు ధైర్యం? ప్రభువుని ఎదుర్కొనే సిద్ధపాటు కలిగిన ఆత్మ నడిపింపు ఉందండి. నీకేమున్నా లేకపోయినా నీకు కావలసింది ఏంటో తెలిసిన, నీ శరీర సౌందర్యం. సిగ్గు అనిపించట్లా? భయం లేదు నీకు. దేవుని వాక్యం వింటున్నావు, దేవుడు నిన్ను మెచ్చుకుంటాడా? దేవుడు నిన్ను అంగీకరిస్తాడా? ఏమో, మీ ధైర్యానికి నేనేం చేయలేను. ప్రభుకి అప్పగించడం తప్ప నేనేం చేయగలుగుతాను? చూడండి, ఆయన ఎట్టి ప్రేమను చూపించడం మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. కంటిన్యూ చేయనా? మొదటి వచ్చిన 3వ అధ్యాయం మొదటి వచ్చిన కంటిన్యూ పిల్లలమని పిలువబడినట్లు, మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించు. తండ్రి మనకెట్టి ప్రేమను చూపెను. చూడండి, మనము దేవుని పిల్లలమే. బా, ఎంత స్పష్టంగా చెప్తాడు ఆ మాట. నాకు అనిపించింది, వాళ్ళ ఒక 1000 ట్యూబ్ లైట్లు కాంతి ప్రకాశించి ఉంటది. ఆ మాట చెప్తున్నప్పుడల్లా యోహాను ఆ మాటను విడిచిపెట్ట బుద్ధి కావట్లేదు. నేను 3 వచనాలు ధ్యానం చేస్తున్నప్పుడు నాకు ఆ మాటలు విడిచిపెట్ట బుద్ధి కావట్లేదు యోహానికి. ఏ మాట చూసినా మనం దేవుని పిల్లలమే, దేవుని పిల్లలారా అంటూ ఉంటాడు. నాకు చాలా గొప్ప ఆదరణగా అనిపించింది ఆ మాట. నాకు చాలా గొప్పగా అనిపించింది ఆ మాట. చూడండి, మనము దేవుని పిల్లలమే ఈ హేతువు చేత. ఇప్పుడు చూడండి, ఈ హేతువు చేత, ఇది 2వ అంశం. 3వ అధ్యాయం మొదటి వచనంలో 2 అంశాలు ఉన్నాయి. ఇది 2వ అంశం. ఇప్పుడు మనం చదువుకునేది ఈ హేతువు చేత లోకము మనలను ఎరుగదు. ఇప్పుడు చూడండి, లోకం ఖచ్చితంగా మనల్ని ఎరగదు అని ఖచ్చితంగా చెప్తున్నాడు. చూడండి, ఏ విషయం నీకు అర్థం కావాలో తెలిసిన, లోకము నిన్ను ఎరగదు. నువ్వు లోకంలో ఉన్న సంగతులు నువ్వు ఎరగవు. మరలా చెప్తున్నాను, చాలా చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దేవునికి మహిమ కలుగును గాక. ఇది 4వ అంశం. 4వ అంశం ఏంటి? లోకం నిన్ను ఎరగదు. కానీ మనము దేవుని పిల్లలం అనే కన్ఫర్మేషన్ని ఖచ్చితంగా మనం చూడొచ్చు. లోకం నిన్ను ఎందుకని ఎరగదు? ఇప్పుడు ఇందులోనే 2వ అధ్యాయంలోనే మనము మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 15, 16, 17 వచనాల్లో, ఈ 3 వచనాల్లో మనం చూడొచ్చు. ఆ మాటలు కూడా చదువునానా? ఈ లోకమునైనను, ఇప్పుడు చూడండి, ఈ లోకమునైనను, లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. లోకములో ఉన్న వాటినైనను మీరు ప్రేమించవద్దు. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల, ఎవడైనను లోకాన్ని గనక ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో నుండదు. ఇప్పుడు చూడండి, లోకాన్ని గనక నువ్వు ప్రేమిస్తే, లోక పద్ధతులను గనక నువ్వు అనుసరించి నడిస్తే, నీ శరీరము సజీవ యాగంగా దేవుని బలిపీఠం మీద కాల్చబడకపోతే, అది బూడిదిగా మార్చబడకపోతే, అతి పరిశుద్ధ స్థానంలోకి నువ్వు వెళ్ళలేవు. నాలుగో విషయం మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇది మన హృదయాల్ని ముసుగేసి మోసం చేసే దానిలో ఇది నెంబర్ 1 కిలాడి. ఇప్పుడు యోహాన్ ఏమని చెప్తాడంటే,
ఈ మాట చెప్పే ముందర ఆయన ఏమంటే మనము దేవుని పిల్లలమే. ఎంత చక్కటి కన్ఫర్మేషన్ చెప్తున్నాడు చూడండి. మనం దేవుని పిల్లలమని ఎలా చెప్పగలుగుతున్నారంటే లోకానికి మనకి సంబంధాలు ఉండవు. ఇది మెయిన్. లోకంతో పొత్తు ఏమాత్రం మన జీవితంలో కనపడకూడదు. ఈ జీవితం నీకేం చేస్తుందంటే రాకడలో ధైర్యంగా నిన్ను ప్రభువుని ఎదుర్కోవడానికి సిద్ధపరిచింది. ఇది 4వ అంశం. ఎంతవరకు అర్థమవుతుంది? ఆ మాట కంటిన్యూ చేయనా? ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతా కూడా అనగా శరీర ఆశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు. ఇవి తండ్రి వలన పుట్టలేదు, అవి లోక సంబంధమైనవి. ఇవన్నీ కూడా లోక సంబంధమైనవి. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చు. ఇప్పుడు చూడండి, లోకం దానికి ఉన్న ఆశలన్నీ గతించిపోతాయి గాని దేవుని చిత్తమును జరిగించువాడు, దేవుని యొక్క చిత్తాన్ని జరిగించువాడు నిరంతరమును నిలుచును. ఎంత గొప్ప సంగతి చెప్పండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. నిజంగండి, రాకడకు నువ్వు ధైర్యంగా నిలబడాలంటే లోకంతో పొత్తు లేని జీవితం నువ్వు చేయాల్సి వస్తుంది. నిరంతరం నువ్వు జీవిస్తావు. లోకంతో పొత్తు లేని జీవితం, నువ్వు జీవము గల తండ్రితో నిరంతరం నువ్వు జీవిస్తావు. అంటే ఇక నీకు మరణం ఉండదు, కన్నీరు ఉండదు, దుఃఖం ఉండదు, ఏడుపు ఉండదు. ఇబ్రహీంపట్నం యెషయా గారు పాడారు ఆ పాట. ఏ పాట అమ్మా? మరణమే అయినను దుఃఖమే అయినను సియోనులో ఉండనే ఉండవో, మరణమే అయినను దుఃఖమే అయినను సియోనులో ఉండనే ఉండను. పరిపూర్ణ మహిమతో సియోనులో, పరిపూర్ణ మహిమతో సియోనులో పరిశుద్ధులందరూ ఆరాధించురు, పరిశుద్ధులందరూ ఆరాధించురు. యెరూషలేమా 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 నూతన యెరూషలేమా, యెరూషలేమా యెరూషలేమా నూతన యెరూషలేమా, గొర్రెపిల్ల మహిమతో నిండిన పరలోక పట్టణమా, నా కొరకై దిగి వస్తున్న పరిశుద్ధ పట్టణమా, నా కొరకై దిగి వస్తున్న పరిశుద్ధ పట్టణమా, యెరూషలేమా 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 నూతన యెరూషలేమా, యెరూషలేమా యెరూషలేమా నూతన యెరూషలేమా, గొర్రెపిల్ల మహిమతో నిండిన పరలోక పట్టణమా, గొర్రెపిల్ల మహిమతో నిండిన పరలోక పట్టణమా, భక్తికే అయినను ఆకలే అయినను సియోనులో ఉండనే ఉండవు, భక్తికే అయినను ఆకలే అయినను సియోనులో ఉండనే ఉండవు. తేజోవాసుల సాక్షి సమూహముకై, తేజోవాసుల సాక్షి సమూహముకై నిరీక్షణతో నేను వేచియుందును, నిరీక్షణతో నేను వేచియుందును. యెరూషలేమా 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 నూతన యెరూషలేమా, యెరూషలేమా యెరూషలేమా నూతన యెరూషలేమా, గొర్రెపిల్ల మహిమతో నిండిన పరలోక పట్టణమా, గొర్రెపిల్ల మహిమతో నిండిన పరలోక పట్టణమా, నా కొరకై దిగి వస్తున్న పరిశుద్ధ పట్టణమా, నా కొరకై పరిశుద్ధ పట్టణమా, యెరూషలేమా యెరూషలేమా
యెరూషలేమా, నూతన యెరూషలేమా. ఆమేన్. బిడ్డలారా, మనం అంత్య దినాల్లో లోకంతో పొత్తు లేకుండా బ్రతకాలని దేవుని వాక్యం చెప్తుంది. ఎందుకు ఇలా లోకంతో పొత్తు లేకుండా బ్రతకాలంటే, ప్రభు రాకడలో నువ్వు ధైర్యంగా ఆయన్ని ఎదుర్కోవడానికి భాగ్యం దొరుకుతుంది. ఒకవేళ లోక సంబంధమైన మనుషుల కట్టడల ఆచారాలు నువ్వు కలిగి బ్రతికితే, నువ్వు ఖచ్చితంగా ఈ క్షణంలో చనిపోతే పునరుద్ధానంలో నీకు పాలుపంపులు లేకుండా, మహిమ శరీరాన్ని ధరించుకోకుండా నువ్వు విడిచిపెట్టబడి ఆరని అగ్నిలో యుగయుగాలు యాతన పడతావు. ఏమండి, దేవుడు ఒక్కరు ఇద్దరు కూడి ఉన్న చోట ఆయన వచ్చి మనతో మాట్లాడుతున్నప్పుడు ఆయన మాటల మీద మనస్సు లేని స్థితి, ఒక బానిసత్వం, ఒక సాతాను యొక్క అధికారం ఇంకా మన మీద ఏలుబడి చేస్తూనే ఉంటుంది. లోక సంబంధమైన ఆచారాలు, లోకంతో పొత్తు పెట్టుకోకూడదు. ఇది చాలా చాలా ప్రాముఖ్యమైనది అని మనం చూడొచ్చు. ఇంకా ఇదే యోహాను పత్రికలో ఎన్నోసార్లు రాస్తాడండి యోహాను. మీరు చదవండి, 5వ అధ్యాయం 19వ వచనం కూడా చదవన్నాను. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం చదవండి. మనము దేవుని సంబంధులమనియు, మనము దేవుని సంబంధులమనియు, లోకమంతయు దుష్టుని యందు ఉన్నదనియు. ఇప్పుడు చూడండి, లోకం మొత్తం దుష్టు, లోకానికి సంబంధించిన ఏ ఆశ నీలో పనిచేసినా దుష్టుడు నీలో కూర్చుంటాడు. ఈ రోజుల్లో ఎంత తేలిగ్గా ఉన్నామంటే, నిత్య జీవపు మాటలు ఎంత హీనపరుస్తూ బ్రతుకుతున్నామంటే, మనుషుల హృదయాల్లో మనస్సాక్షి పనిచేయట్లేదండి. నీ హృదయం ఎంత నెట్ట నిలున వాక్యానికి భిన్నంగా నిన్ను మోసం చేస్తున్నా, నీ మనస్సాక్షికి చలనం లేకుండా నడిపించబడుతున్నావంటే ఏమో, మన జీవితాలను మనమే పరీక్షించుకోకపోతే నష్టపోయేది మనమే. నేనేం చెప్పాలో కూడా నాకు తెలియటం లేదు. ఎంతవరకు బాధ్యత కలిగి ఆలోచిస్తున్నారో తెలియట్లా. మీ ఆత్మను రక్షించడానికి శక్తి కలిగిన వాక్కును ఎంతవరకు అంగీకరిస్తున్నారో తెలియట్లా. నువ్వు దేవుని సత్యవాక్యాన్ని అంగీకరించకపోయినా, పెళ్లి రోజులు, పుట్టినరోజులు, దినాలు, తద్దినాలు, పండగలు, ఆచారాలు, అబ్బా వాటిల్లో మాత్రం ఏం తక్కువ చేయవు. పాస్టర్ గారికి కానుకలు ఇస్తావు, అన్నిటిలో నువ్వు అంటావు. నీ ఇంటెన్షన్ అంతా నరకునుడి తప్పించుకోవాలని ఇంటెన్షనే, మంచిదే. కానీ నరకునుడి తప్పించుకోవడానికి దేవుడు కోరుకున్న జీవితాన్ని అంగీకరించేవాళ్ళు లేరు. ఆయన తన పరిశుద్ధత నీకు ఇచ్చాడు, అది నువ్వు సంపాదించుకొని దాన్ని కాపాడుకోవడం ఎంతవరకు నీ హృదయానికి అర్థం కాకుండా బ్రతుకుతున్నావంటే ఏమో, మీ ధైర్యాలకి దేవునికే తెలియాలి. చూడండి, వాక్యం స్పష్టంగా చెప్తుంది, లోకమంతా దుష్టుని యందు ఉంది, అంతే. దేవుడు మాట్లాడిన తర్వాత నీ మనస్సాక్షి నీకేం బోధిస్తుంది తెలీదు. నీ మనస్సాక్షికి ఏమాత్రం చలనం కూడా లేకుండా, నీ మనస్సాక్షి దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేస్తున్నా కూడా ఎన్నోసార్లు దేవుని వాక్యాన్ని నీ మనస్సాక్షి తొక్కిపారేస్తుంది. నీ మనస్సాక్షికి ఎప్పుడు గుర్తుండే ఏంటి? తినటం, తాగటం, డబ్బులు సంపాదించుకోవడం, ఆస్తులు సంపాదించుకోవడం, వడ్డీలు, చీటీలు, వ్యాపారాలు, వీటి మీద తప్ప రాకడను ఎదుర్కొనే జీవితంలో నేను ధైర్యంగా ఎదుర్కోవడానికి ఆయనతో నిలిచి ఉండాలని, ఆయన నీతిని కలిగి ఉండాలని, తండ్రి ప్రేమను అర్థం చేసుకోవాలని, లోకంతో పొత్తు లేకుండా బ్రతకాలని ఈ ఆలోచనలు మన హృదయాన్ని ఏలుబడి చేస్తాయండి.
ఏమో తెలియదండి. దేవుడు ఒక ఉపదేశాన్ని మీకోసం సిద్ధపరిచి మాట్లాడడం అంటే ఊరికే వచ్చేవి కావు. నాకు అనిపిస్తుంది నిన్ను నన్ను దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడో. మనలందరినీ ఆయన కనికరం ఎంత ప్రేమిస్తుందో మనతో ఎంతో స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నాడు. బిడ్డలారా, ఒక గడియ రాబోతుంది. ఆయన రాకడ ఎప్పుడో తెలీదు, మన పోకడ ఎప్పుడో కూడా తెలీదు. దేవుని వాక్యం అంటుంది, నాయన రాకలోనూ ధైర్యంగా నన్ను ఎదుర్కోవాలంటే లోకంతో నీకు పొత్తు లేని జీవితం చేయాలయ్యా. లోకం అంతా కూడా దృష్టిని అందుంది. జాగ్రత్త. లోకానికి సంబంధించిన ఆశలు, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము నిన్ను ఏలుబడి చేయనీయకుండా నువ్వు జాగ్రత్త పడి లేకపోతే ప్రభు రాకడలో నువ్వు ధైర్యంగా ఎదుర్కోలేవు దేవుణ్ణి. ఏమన్నా లేకపోయినా బేదలాసలో కుళ్ళిపోయిన శరీరంతో కూర్చున్న ఒక మిరకల్ ఏంటో తెలిసిన, దేవదూతలు వచ్చి కొనుపోబడ్డాడు బేదలాసురు. బిడ్లారా, దేవుని సత్యం గ్రహింపు కాకుండా ఎంతకాలం బ్రతుకుతావు? ఎంతకాలం మొహమాటానికి పోయి నీ ఇష్టం వచ్చిన సంఘాల్లో కూర్చొని నీ ఆత్మను నాశనం చేసుకుంటున్నావు? జాగ్రత్త. రాకడ సమీపంగా ఉంది. రాకడ సంగతులు, సూచనలు జరుగుతున్నాయి. గుర్తుపట్టే వాళ్ళు లేరు. ఈ రోజున ఆదివారం కోట ఉందంటే ఉద్యోగం ఉందని వెళ్ళిపోయాడు. వీళ్ళు ఎలా సిద్ధపడతారో నాకు అర్థం కావట్లేదు. ప్రాణం పోతున్నా, నా ప్రాణం మందిరంలో పోవాలి, నేను దేవుని వాక్యం వింటుంటే నేను స్వస్థపడతానని నమ్మేవాడు లేడండి. అవసరమైతే పరిశుద్ధుల సహవాసాన్ని విడిచిపెట్టైనా బ్రతకడానికి ఇష్టపడుతున్నారు. అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభు స్పష్టంగా చెప్పాడు, అపోస్తుల సహవాసమందును, ఉపదేశమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన యందును మీరు ఎడతెగకుండా ఉండండి. ఒక్కరోజు కూడా మానకూడదు. ఒక్కరు ఇద్దరు కూడి ఉన్నచోట ఆ ప్రజెన్స్ ఉంటుందండి, ఆ మహిమ ఉంటుంది మన మధ్యలో. మహిమను వదిలిపెట్టి ఈ మాధ్యమాల ద్వారా, సోషల్ మీడియాల ద్వారా, లేకపోతే ఆ యూట్యూబ్ల ద్వారా, లేకపోతే ఇలాంటి వాటి ద్వారా నువ్వు వాక్యం వినటం వల్ల నీ ఆత్మ సంపూర్ణతకి ఎదగదు. ఆయన మందిరావరణలో ఒక మహిమ దిగొస్తుంది. నీ మనస్సాక్షిని ఒప్పింపచేసే ఆత్మ దిగొస్తుంది. నమ్మేవాళ్ళు అన్నారండి. ఈ రోజు నీ మనస్సాక్షి నీ మీద నేరారోపణ మోపుతున్నా కూడా ఏమాత్రం చలనం లేకుండా నీ మనస్సాక్షి, అయ్యా వాక్యానికి భిన్నంగా ప్రవర్తిస్తున్నావు, నాయన వాక్యం ఇలా చెప్తుంది, నువ్వు ఇలా చేస్తున్నావు, జాగ్రత్త అని చెప్పినా కూడా వినకుండా బ్రతుకుతున్నావు. జాగ్రత్త. లోకమంతా దుష్టుని యందు ఉంది, వాక్యం చెప్తున్న సత్యం. లోకంలో ఉన్నది ఏది మనల్ని టచ్ చేయకుండా జాగ్రత్త పడుతున్నప్పుడు ప్రభుని ఎదుర్కోగలుగుతాం. చూడండి, యోహాను సువార్తలో 1వ అధ్యాయం చూడండి. సువార్తలో 10-11 వచనాలు కూడా చదవచ్చు. ఆయన లోకములో ఉండెను, లోకం ఆయన మూలముగా కలిగెను, ఈ లోకం మొత్తం ఆయన మూలంగా కలిగింది గాని లోకం ఆయనను తెలుసుకొనలేదు. ఇప్పుడు చూడండి, లోకం ఆయనను ఎన్నడూ తెలుసుకోలేదు. జాగ్రత్త. లోకం నీలో ఉన్నప్పుడు నువ్వెన్నడూ దేవుణ్ణి తెలుసుకోలేవు. కన్ఫామ్ గా వాక్యం చెప్తుంది. కంటిన్యూ చేయి. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. ఆయనను అంగీకరించలేదు. ఆయన వెలుగు,
వెలుగు ఈ లోకంలోకి వస్తే ఏమాత్రం కూడా వెలుగును అంగీకరించలేదు. తన్ను ఎందరు అంగీకరించితిరో, తన్ను ఎందరు అంగీకరించితిరో వారికి అందరికి అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు, తన నామమందు విశ్వాసముంచిన వాళ్ళకి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించును. చూడండి, దేవుని పిల్లలు అవుతారంటండి. ఆయన అధికారం ఇచ్చాడని చెప్తుంది. ఇక్కడ 15వ అధ్యాయం 19వ వచనం కూడా చదువునాను సువార్తలోనే. మీరు లోక సంబంధులైన ఎడల, మీరు లోక సంబంధులు అయిన ఎడల లోకము తన వారిని స్నేహించును, లోకము తన వారినితో స్నేహం చేస్తుంది. అయితే మీరు లోక సంబంధులు కారు, మీరు లోక సంబంధులు కానే కారు. నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరచుకొంటిని. చూసారా, మిమ్మల్ని నేను లోకంలో నుంచి నేను చక్కగా ఏర్పరచుకున్నాను, అందుచేతనే లోకము మిమ్మును ద్వేషించుచున్నది. ఇప్పుడు చూడండి, నిన్ను లోకంలోంచి నేను ఏర్పరచుకున్నాను కాబట్టి లోకం మొత్తం, లోకం ఎవరిలో ఉంటుందో వాళ్ళందరూ నీతిమంతుడైన దేవుణ్ణి లేతే నీతిమంతులను ద్వేషిస్తూ ఉంటారు. గుర్తుపెట్టుకోండి, లోకం తన వారితో స్నేహం చేస్తుంది. నువ్వు ఎవరి సంబంధివో, ఇప్పుడు ఈ వాక్యంలో మనం 3:10 మనం చదువుకున్నప్పుడు, నీవు దేవుని వలన పుట్టినవాడు, 10వ వచనంలో దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో ఈ 10వ వచనం ముగింపులో స్పష్టంగా చెప్పేశాడు. దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడును. అర్థమైపోద్ది. లోకము తన వారిని స్నేహం చేసిద్ది. నువ్వు దేవుని బిడ్డవైతే దేవుని ఆత్మ నీతో ఎల్లప్పుడూ ఉంటుంది. నువ్వు లోకంతో ఏమాత్రం లోకానికి సంబంధించిన ఆశలు కానీ భోగేచ్ఛలు కానీ ఏవి కూడా నిన్ను టచ్ చేయకుండా కాపాడుకోవాలి. ఎందుకు? రాకడను నువ్వు ఎదుర్కోవాలి. రాకడను ఎదుర్కొనే సంపూర్ణత చేత నువ్వు చనిపోవాలి. అలా సిద్ధపడకుండా చనిపోతే పునరుద్ధానంలో నీ శరీరం లేపబడదు. చనిపోయినప్పుడు శరీరం ఆత్మ వేరైపోతాయి. మరలా నీ శరీరము మహిమను ధరించుకొని ఆత్మను పొందుకోవటానికి మరలా దేవుడు నిన్ను పునరుద్ధానంలో నిన్ను లేపినప్పుడు నీ శరీరము ఆత్మ రెండు మరలా కలిసిపోయి మహిమను ధరించుకుంటది. ఈ రోజుల్లో ఆలోచించే వాళ్ళు ఎవరు లేరండి, గుర్తుపట్టే వాళ్ళు అంతకన్నా లేరు. మొదటి యోహాను పత్రికలో చూడనా, అక్కడే 3వ అధ్యాయం 13వ వచనంలో కూడా చూడనా, సహోదరులారా లోకము మిమ్మును ద్వేషించిన ఎడల, ఇప్పుడు లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది. లోకంలో లోక సంబంధమైన ఆలోచన ఎవడుకుంటుందో వాడు నీతిమంతులను ద్వేషిస్తారు, దేవుని పిల్లలను ద్వేషిస్తారు. ఏమంటారు తెలుసా, అసలు నువ్వే నెంబర్ 1 వెలుగుతోత పట్టినోడివి. ఇదే గ్రామంలో నన్ను తిడుతున్నారండి. అలాగా వాక్యం స్పష్టంగా చెప్తుంది, సహోదరులారా లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది, ద్వేషించిన వాళ్ళ మీరు ఆశ్చర్యపోమాకండి, ఇదేం కొత్త వింత కాదు. మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. ప్రేమ లేనివాడు మరణమందు నిలుచున్నాడు. నీ తోటి సహోదరుడు సేవకుడు వచ్చి అయ్యా సేవకులు కోటానికి రండి అంటే వీడు మినిస్ట్రీ పెట్టిన పద్ధతులకు లోబడిపోతాడు, కానీ తోటి సహోదరుని ప్రేమించడు. వీడు పరలోకం ఎట్ట వెళ్తాడు, ఎట్ట సేవకుడు అవుతాడు? బుద్ధి జ్ఞానం ఉందా నీకు? ఏం చూసుకుని ఆయన గర్వాలు, నన్ను పిలువు 100 సార్లు వస్తా నీ దగ్గరికి, నువ్వు 10 సార్లు పిలితే నేను 100 సార్లు వస్తా. నీ తోటి సహోదరుని నీ ప్రేమించటం, గౌరవించడం, రెస్పాన్స్ కలిగి ఉండటం, బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నావు. నువ్వు సేవకుడు ఎట్టవుతావు? ఏ వాక్యాన్ని బట్టి నువ్వు సేవకుడు అవుతావు?
వాక్యం నియమించిందా రూల్స్ నీ మినిస్ట్రీకి? నీ పిచ్చి మినిస్ట్రీ పేర్లు ఒకటి పెట్టుకొని దానికి ఫౌండర్లో బిషప్పులని పెట్టుకొని ఎక్కడ చూసి వాక్యం నువ్వు చూసి నేర్చుకొని పెట్టావు? చూసావా? ఒక మినిస్ట్రీకి పేర్లు అపోస్తలు ఎక్కడని పెట్టారా? బుద్ధి లేని జ్ఞానంతో ప్రవర్తించమాకండి. ఏ ఊరిలో ఉంటే ఆ ఊరు సంఘం అన్నారు అంతే. దేవుడు అపోస్తులకు బయలుపరచాల పేర్లు, సంఘాలకు పేర్లు నీకు బయలుపరిచాడు. నువ్వు అపోస్తుల కంటే పెద్ద పాస్టర్లు కదా మీరు. జాగ్రత్త. వాక్యానికి భిన్నమైన ప్రేరేపణల చేత ఆత్మల్ని ప్రభు రాకడ సిద్ధపరిచేస్తున్నానని భ్రమపడమాక. దేవుని వాక్యం స్పష్టంగా తెలుసుకోండి. ఫస్ట్ అపోస్తుల ద్వారా ప్రకటించబడిన సువార్త కాకుండా ఏది కూడా పరలోకం అంగీకరించదో. అది కాకుండా ఏది బోధించినా నువ్వు ఖచ్చితంగా శాపగ్రస్తుడు అని వాక్యం చెప్తుంది. నీకెంత ధైర్యం నాకు అర్థం కావట్లా. అందుకనే యోహాను మొదటి యోహానులోనే ఇంకా 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 ఇంకో మాట కూడా చదువునా, 4వ అధ్యాయం మొదటి యోహాను పత్రిక, మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 4-5 వచనాలు కూడా చదవండి. చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు, మీరందరూ కూడా దేవుని సంబంధులు ఉన్నవాడు. ఇప్పుడు చూడండి వాక్యం ఎంత స్పష్టంగా మాట్లాడుతుందో జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మీరు ఈ పదాలు మీరు పట్టుకోండి. చిన్నపిల్లలారా మీరు దేవుని పిల్లలు, మీరు చిన్నపిల్లలు, మీరు దేవుని పిల్లలు, మీరు దేవుని పిల్లలు. చూడండి ఏ వచనాలు చదువుతున్నా రాకడ విషయాల గురించి మాట్లాడుతున్నప్పుడు పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్న మాటను ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. చదువునాను. మీలో ఉన్నవాడు, చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక. గుర్తుపడుతున్నారా? లోకంలో ఉన్న ఆశలు, లోకంలో ఉన్న ఇష్టాలు, కోరికలు నిన్ను మోసం చేస్తాయి. వాటికంటే లోకంలో ఉన్నవానికంటే బలవంతుడు నా దేవుడు. ఆయన ఎలాంటి వాడు తెలిసిన? ఆయన తన పరిశుద్ధత నీకు ఇచ్చేవాడు, ఆయన తన నీతిని నీకు ఇచ్చేవాడు. రాకడలో నువ్వు ఎత్తబడిన తర్వాత ఆయన ఎన్ని నీ కొరకు సిద్ధపరిచుంచాడో తెలుసనండి. 1000 ఏళ్ల పరిపాలన సిద్ధపరిచుంచాడు. ఏమండి? కన్నీరు దుఃఖమే లేని పరలోక రాజ్యం సిద్ధపరిచాడు. 1000 దూతలను నువ్వు కనులారా చూడబోతున్నావు. మన దేవాది దేవుని ఆయన 7 నేత్రములను, ఆయన మహిమను కనులారా చూడబోతున్నావు. ఎన్నో కార్యాలు చూడబోతున్నావు. నీకు అర్థం కావట్లా. లోకంలో ఉన్నవానికంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు గనుక మీరు వానిని జయించి ఉన్నారు. లోకంలో ఉన్న వాటన్నిటినీ శరీరాశ నేత్ర జీవనం మీరు ఆల్రెడీ జయించారు అని చెప్తుంది వాక్యం. జయించిన జీవితమే నిన్ను సిగ్గుపడకుండా ప్రభు రాకడలో ఆయన ఎదుర్కొనే ఆశీర్వాదాన్ని కలిగి ఉంటావు. రాకడికి సిద్ధపడిన వాడివై నువ్వు చనిపోవాలా. నువ్వు చనిపోయేటప్పుడు ఎలాగుంటావు తెలిసిన? ఏమాత్రం దిగులు గాని, చింత గాని, భయము గాని, భీతి గాని ఏం జరుగుతుందో నీకు ఎలాంటి ఆలోచనలు నీలో ఉండవండి. ధైర్యంగా ఉంటావు. ఆ గడియలు ఎలా ఉంటావు తెలిసిన? నా ప్రభువుని నేను ఎదుర్కోబోతున్నాను, యుగ యుగాలు నా తండ్రితో కూడా ఉండబోతున్నాను, నేను పడిన శ్రమంతా అంతటి నుండి నేను విశ్రాంతిని పొందబోతున్నానని ఒక గొప్ప ధైర్యము, సంతోషం కలుగుతుందండి. ఉందండి. ఎప్పుడు చనిపోతానో భయంగా బతికి చనిపోతే, నువ్వు వాక్యం విని కానుకలిచ్చి దశం భాగాలిచ్చి పరిచర్యలు చేసి నువ్వు చచ్చిపోయేటప్పుడు భయంగా బతికి చచ్చిపోతే నువ్వు ఖచ్చితంగా నరకంలో ఉంటావు. ఆలోచించే వాళ్ళు ఉన్నారండి? ఎవరు భయపడుతున్నారా? నాకు అనిపిస్తుంది ఈ మొదటి యోహాను పత్రిక చెప్పి నేను ముగించి ప్రభుని ఎదుర్కొంటే బాగుండేమో అనిపిస్తుంది. ఎంత స్పష్టమైన లేఖనాలంటే దేవుడు నిన్ను నన్ను ఎంతో ప్రేమించాడు. షూర్లీ నేను చెప్పగలను, ఖచ్చితంగా నేను చెప్పగలను.
ప్రభు మనల్ని ప్రేమించి మాట్లాడుతున్నాడు. నా మట్టుకు నేను ఒక గొప్ప సంతోషాన్ని పొందుకుంటున్నాను. ఆ రోజున పత్రిక రాస్తున్న యోహాను హృదయంలోకి తొంగి చూడగలుగుతున్నా. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. అందుకనే పిల్లరా, యాకోబు పత్రికలో కూడా చక్కటి మాట ఉంటుంది. ఒక మాట నేను చూపించి ముగించడానికి ప్రయత్నం చేస్తాను. చూడండి నాన్న, యాకోబు పుస్తకం 4వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుకుందాం. వ్యభిచారిణులారా, ఈ లోక స్నేహము, ఇప్పుడు చూడండి, వ్యభిచారులారా, ఈ లోక స్నేహము, ఈ లోకం యొక్క స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? దేవునితో వైరమని మీరు ఎరగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో, ఎవడు ఈ లోకంతో స్నేహం చెయ్యాలని కోరుకుంటాడో వాడు దేవునికి శత్రువగును. ఏమండి, యాకోబు ఎంత స్పష్టంగా రాస్తున్నాడు చెప్పండి. వ్యభిచారులరా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా? లోకమును స్నేహము చేయవాడు దేవునికి శత్రువు అయిపోతాడు. నేను అంటాను, మన జీవితంలో ఈ మాటకు అర్థం ఏంటని నువ్వు ఎప్పుడన్నా ఆలోచిస్తేగా నీకు అర్థమయ్యేది. నువ్వు తెల్లారు లేస్తే తినటం, తాగటం, పడుకోవటం, పని చేసుకోవటం, లేకటం, పోవటం, సంపాదించుకోవటం, ఈ ఇల్లు వాకిళ్ళు చూసుకొని ముడుచుకోవడం సరిపోతుంది నీ జీవితం మొత్తం. ఏమర్థమైంది నీకు? పిల్లల్ని చూసుకోవడం, నీ శరీరాన్ని చూసుకోవడం, ముడుచుకోవడం సరిపోతుంది నీ జీవితకాలం, ఆయుష్కాలం మొత్తం. ఒకసారి వాక్యం దగ్గరికి వచ్చి కూర్చొని లోక స్నేహం దేవునితో వైరం అంటున్నాడు దేవుడు. ఆ దేవునికి శత్రువులం అయిపోతాం అంటున్నాడు. నేను ఎక్కడ దేవునికి శత్రువుగా బ్రతుకుతున్నాను వివేచించుకొని చూడగలుగుతున్నావా? టైం ఉందా నీకు? నీకు దైవజనుడు ఎన్ని గంటలు దేవుని సన్నిధిలో కూర్చొని, అయ్యా నా పిల్లల కొరకు నువ్వేం మాట్లాడుతున్నావు అని కనిపెట్టుకొని, ఇన్ని గంటలు కూర్చొని దేవుని పాదాలు పట్టుకొని కనికరించు నన్ను, నా పిల్లని అని బతిలాడుకొని ఒక ఉపదేశం తీసుకొని నీ దగ్గరికి వస్తే సరదాగా వింటావు. ఎందుకనంటే దేవుడు నీ మనసుకు స్వస్థతని ఇవ్వలా, దైవ భయాన్ని నీ మనస్సులో ఇవ్వలా. నీ హృదయం గుడ్డితనం నుంచి దేవుని ఆత్మ నిన్నెంతవరకు విడిపించలా. భయపడు, ఒక రోజున మరణం సంభవించబోతుంది. ఏమో నాకు తెలియదు. వాక్యం దగ్గరకు వచ్చి కూర్చొని ఆలోచిస్తే కదా నీ ఆలోచనలు స్థిరపడేది. సంపాదించుకోవడానికే సరిపోతుంది నీ ఆయుష్కాలం మొత్తం. పిల్లలు 2 రోజులు స్నానం చేయకపోతే వమ్మో అని కొట్టి మరీ స్నానం చేపిస్తాం శుభ్రత కొరకు. ఆయన రాకడలో ధైర్యంగా ఎదుర్కోవడానికి నీ బిడ్డలను నువ్వు సిద్ధపరచగలుగుతున్నావా? నువ్వు నీ కుటుంబం సిద్ధపడగలుగుతున్నారా? భర్త భార్య ఒకరినొకరు సిద్ధపడగలుగుతున్నారా? ఏమీ లేదండి, టైం పాస్. ఆదివారం అంటే టైం పాస్, మిగతా కోటాలంటే టైం పాస్. సరదాగా వెళ్ళటం, కూర్చోటం, మన ఇష్టాన్ని నెరవేర్చుకుంటున్నామా లేదా, అందుకు పాస్టర్ని వాడుకుంటున్నామా లేదా, ఇది. ఏమోనండి, నేను ఏమీ అనలేకపోతున్నాను. కనుక ఇప్పటికి మనం 4 విషయాలు చదువుకుంటూ వచ్చాం, 4 విషయాలు నేర్చుకుంటూ వచ్చాం. ఏ విషయాలు? 28లో ఆయనలో మీరు నిలిచి ఉండాలి. 2వది నీతిని జరిగించాలి. 3వది తండ్రి ప్రేమను అర్థం చేసుకోవాలి. 4వది లోకంతో స్నేహం చేయకుండా ఉండాలి. మొత్తం 7 విషయాల్లో 3వ వచనంలో కూడా మనం చదివితే అక్కడ ఇంకా అనేక విషయాలు ఉంటాయి. 2వ వచనం 3వ వచనంలో ఈ విషయాలు నేర్చుకుంటే మనకి 7 విషయాలు అర్థమవుతాయి. ఈ 7 విషయాలు మనలో ఉంటే
దర్జాగా ప్రభుని మనం ఎదుర్కొంటాం. ఆయన రాకడలో మనం ఆయన ఎదుర్కోగలిగిన ఆశీర్వాదాలు మనకుంటాయి. వెళ్ళరా, వీటి గురించిన ఆలోచన నీ హృదయంలో ప్రతి క్షణం నీకు ఫరెవర్ ఎప్పటికీ గుర్తుండి తీరాలి. అలా గనుక గుర్తుపట్టకపోతే నిన్ను నువ్వు భ్రమపరుచుకొని మోసపోయి నరకానికి వెళ్ళిపోతావు. అలాంటి భయంకరమైన స్థితిలో నుంచి యోహాను పత్రిక మనతో మాట్లాడకపోతే మనం సిద్ధపడలేం. అందుకని యోహాను పత్రిక ఎప్పుడు కూడా మనం ఏ స్థితిలో సిద్ధపడుతున్నామో మన స్థితిగతులన్నిటినీ మనం దేవుని పిల్లలమా, దుష్టిని సంబంధులమా, అపవాది పిల్లలమా స్పష్టంగా చెప్పేస్తుంది. మనం వెలుగా చీకట, విశ్వాసులమా అవిశ్వాసులమా, స్పష్టంగా మనతో దేవుని యొక్క వాక్యం చెప్తుంది. కాబట్టి ఈరోజు ఖచ్చితంగా మనందరం అలాంటి విషయాలు జ్ఞాపకం చేసుకొని ప్రభు రాకడ కొరకు సిద్ధపడడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్. స్తోత్రం 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 స్తోత్రం. చేద్దాం, ప్రార్థన చేసుకుందాం.